జులై సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, యశోద హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పికా గణేష్ ఇటీవల తరచూ వార్తల్లో ఎక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో ప్రిజం పబ్లో ఆమె ప్రవర్తించిన తీరు కేసుల వరకెళ్లింది. పబ్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ ఆమె చేసిన రాద్ధాంతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల ఎదుట ఆమె రెచ్చిపోతూ నానా హంగామా చేసింది. ఈ వ్యవహారంలో పబ్ సిబ్బంది ఫిర్యాదు మేరకి పోలీసులు కల్పికపై కేసు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా హైదరాబాద్ నగర శివారులోని ఒక రిసార్ట్లో ఆమె అలాగే ప్రవర్తించింది. రిసార్ట్ మేనేజర్తో పాటు సిబ్బందిపైన బూతులు తిడుతూ రచ్చరచ్చ చేసింది. అసలు ఆమె అలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియక అక్కడున్న వాళ్ళంతా నోరెళ్లబెడుతూ చూస్తూ ఉండిపోయారు. అయితే రిసార్ట్ సిబ్బంది తనను డ్రగ్స్ అడిక్ట్ అంటూ తిట్టారని, సిగరెట్ కావాలని అడిగితే పట్టించుకోలేదని ఆమె చెప్పింది. తాను ప్రశాంతత కోసం అక్కడికి వెళ్తే మనశ్శాంతి లేకుండా చేశారని మండిపడుతూ అక్కడి వీడియోస్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె ప్రవర్తన చూసిన నెటిజన్లు మీకు పిచ్చి పట్టినట్టు ఉంది, మంచి డాక్టర్కి చూపించుకో అంటూ కామెంట్ల వర్షమైతే కురిపిస్తున్నారు. ఇటీవల కల్పికా గణేష్ ప్రవర్తన చూసిన వారంతా ఆమె మానసిక ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దానికి ఊతమిస్తూ ఆమె తండ్రి సంగవార్ గణేష్ తాజాగా కంప్లైంట్ చేశారు పోలీసులకి. తన కుమార్తెకి మెంటల్ డిజార్డర్ ఉందని, ఆమె వల్ల కుటుంబ సభ్యులకి ప్రజలకి ప్రమాదం ఉందని పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఇప్పటికే ఆమె 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని, రీహాబిటేషన్ సెంటర్లో చేర్పిస్తే అక్కడ ఉండకుండా తిరిగొచ్చేశారని కూడా తెలిపారు. కల్పిక 2 ఏళ్లుగా మెడిసిన్ ఆపేయడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, అందువల్ల ఇంట్లో తరచూ గొడవలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని సంగవార్ తెలిపారు. తన కూతురిని తిరిగి రీహాబిటేషన్ సెంటర్కి తరలించే చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. కల్పిక గురించి స్వయంగా తండ్రే పోలీసులకి కంప్లైంట్ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ప్రవర్తన చూస్తే మానసిక పరిస్థితి బాగలేదని అర్థమవుతోంది. ఇప్పుడు కన్నతండ్రి కూడా అదే చెప్పడంతో ఆమెను వెంటనే హాస్పిటల్లో చేర్పించాలని నెటిజన్లైతే అంటున్నారు.